ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ను ముందు గంజాయితో పట్టుబడిన 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కేజీ 10 గ్రాముల గంజాయిని మరియు 2 సెల్ ఫోన్లను ఇచ్చాపురం టౌన్ పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ముమిదిహా గ్రామానికి చెందిన బురగాన సీమాంచల ప్రాంత మరియు సంజయ్ బెహ్రాలు సూరత్లో పనిచేసుకుని జీవిస్తూ అతడు గంజాయి అమ్మే వ్యక్తితో పరిచయం ఏర్పడి అతడు చెప్పిన విధంగా గంజాయి ఒరిస్సా నుండి తీసుకువెళ్లి గంజాయి ఇచ్చిన కేజీకి 9,000 రూపాయలు ఇస్తానని చెప్పగా అందుకు వారిద్దరూ అంగీకరించి బురగాన సీమాంచల ప్రాంతానికి తెలిసిన గంజాయి అమ్మే గంజాం జిల్లా కొత్త గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద నుండి సుమారు 10 కేజీల 310 గ్రాముల గంజాయి కొని దానిని సూరత్లో ఉంటున్న గొల్లా అనువానికి ఇవ్వడానికి బస్సులో ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి నడుచుకుంటూ వెళుతుండగా ఈ దినం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయితో ఇచ్చాపురం పోలీసు వారికి పట్టుబడినారు. పై కేసు పూర్వాపరాలను బుధవారం ఇచ్చాపురం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కాశీబుగ్గ డీఎస్పీ వివి అప్పారావు వెల్లడించారు. సీమాంచల పాత్ర సంజయ్ బెహ్రా అనే 2 వ్యక్తులు ఒకే గ్రామస్తులు ముమిదిహా విలేజ్ అస్కా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని గంజాం డిస్ట్రిక్ట్ ఒరిస్సా స్టేట్ కి చెందిన వారు. వీరిద్దరూ కూడా 2 బ్యాగులతో అనుమాన స్థితిలో వాళ్ళని పోలీసులు పట్టుబడిగా వారిని బ్యాగ్ సోదా చేయగా 10.310 గ్రాముల గంజాని గమనించడం జరిగింది. వారి వద్ద ఈ గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లను కూడా ఎస్ఐ గారు మధ్యవర్తి సమక్షంలో స్పర్శించడం జరిగింది. వీరిద్దరూ కూడా గతంలో సూరత్ గుజరాత్ స్టేట్ సూరత్ వద్ద దారాన్ కంపెనీలో పనిచేస్తుండేవారు. సీమాంచల పాత్ర ఒక 2 నెలల క్రితం స్వగ్రామం వచ్చేసి ఉండగా సంజయ్ బెహ్రా కూడా 10 రోజుల క్రితం వచ్చారు. వీరిద్దరూ కూడా అంకిత్ ఎలియాస్ సూర్య అనే వ్యక్తి వద్ద ఊరికి దగ్గరలోనే ఉన్న జే రాంపల్లి విలేజ్ వద్ద ఈ గంజాయిని సేకరించి ఒక సోర్స్ అంకిత్ అనే ఆయన వద్ద నుంచి సేకరించి వారు ఈ రోజు ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కి సూరత్ వెళ్లి సూరత్ లో గొల్లా అనే వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆయన కూడా ఒరిస్సా చెందిన వ్యక్తే. ఆ గొల్లా అనేది కూడా దారాన్ కంపెనీలోని పనిచేయడం జరుగుతుంది. వీళ్ళకున్న ప్రీవియస్ పరిచయం వల్ల ఈ వ్యాపార లావాదేవీలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ గంజాయి ఒరిస్సాలో గంజాయి తక్కువ రేటుకి కొని అక్కడ తీసుకుని ఎక్కువ రేటుకి అమ్మే ఉద్దేశంతో ఈ వ్యాపారం జరుగుతుంది. ఇందులో సీమాంచల పాత్ర సంజయ్ బెహ్రా అసిస్టెన్స్ తీసుకుని అతని కొంత డబ్బులు ఒక 5,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన సాయం తీసుకుని ఆయనతో పాటు ఈ వ్యాపారం చేయడానికి ట్రాన్స్పోర్టర్ గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ గంజాయి కేసు విషయంలో మా డిఐజీ గారు గోపీనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక ప్రత్యేకమైన బృందాల్లో ప్రతి డిస్ట్రిక్ట్ లోనే ఏర్పాటు చేసి గంజాయి రవాణాన్ని కంప్లీట్ గా నివారించాలనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధతో టీమ్స్ గా మా ప్రతి డివిజన్ లో కూడా ఏర్పడి ఈ రవాణాను నివారించడం కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే మా కాశీబుగ్గ డివిజన్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ రవాణాను నియంత్రించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక విధాలుగా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈ కేసులో ఎవరైనా ప్రాపర్టీస్ వ్యక్తిగత ప్రాపర్టీస్ సంపాదించుకున్న వాటిని వశపరుచుకునే అవకాశం అయితే ఉంది. కోర్టు వాటిని సీజ్ చేసుకునే రైట్ ఉంది. ఇది కేసులో 10 సంవత్సరాలు అంత పైన కూడా శిక్ష విధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రజలందరికీ ఒక పోలీసు సూచన, ప్రజలు ఈ వారి యొక్క పిల్లల్ని ఈ మారక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంచేటట్టు శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు, స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఇతరులు చూసి ఈ మారక ద్రవ్యాలు వినియోగించాలనే దుర్బుద్ధికరణం కానీ తప్పుదోవాలి అంటే వాళ్ళు సక్రమైన మార్గంలో పెట్టాలి. ఎందుకంటే మారక ద్రవ్యాల వల్ల నర్వ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిని మొత్తం వారు సైకలాజికల్ గా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక మనిషి సాధారణ స్థితి రావడానికి తిరిగి చాలా రోజులు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మారక ద్రవ్యాల మధ్యలో స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ తల్లిదండ్రులతో కానీ అనేక రకాల తప్పు పనులు నేరాలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మారక ద్రవ్యాలను వినియోగించకుండా తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్లు కూడా అందరూ కూడా వారి పిల్లలకి నచ్చ చెప్పాలని చెప్పేసి మా పోలీస్ సిబ్బంది తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను.